మూవీ చాలా బాగుంది. 100 మంది కట్టప్పలు ఒక మూవీలో ఉంటే ఎలా ఉంటుందో అమ్మ అంతమంది తట్టుకొని నిజంగా నిలబడ్డాడు హీరో. నిజంగా నిజంగా ఆ గెటప్ లో అయితే ఆమె భాగ్యశ్రీ బోసే రావణుడి గెటప్ లో సూపర్ అనిపిస్తుంది. మూవీ అయితే మొత్తానికి నాకైతే ఈ మూవీతో కమ్బ్యాక్ ఇచ్చారు అఖిల్ గారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని రకాల ఎమోషన్స్, ఇంకొకటి ఆ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం బీజిఎం సౌండ్స్, యాక్షన్ సీన్స్ హెవీగా ఉన్నాయి. ఇంకా లవ్ సీన్స్ అలాగే ఉంది మొత్తం. అంటే శివాజీ క్యారెక్టర్ ఇప్పుడు కూడా బాగుంది. ఆయన అలాగే కంటిన్యూ చేయాలి శివాజీ గారు. చాలా బాగుంది మొత్తం. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఆడుకున్నారు. అంటే అంత చాలా మంది మొత్తం కట్టపల ఒకరి మించి ఒకరి ఇంత భారీ యాక్షన్ మూవీ తీస్తారు అనుకోలే. చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అఖిల్ గారు మొత్తానికి ఇట్టు కొట్టారు, మనసుల్ని కొల్లగొట్టారు. నిలబెట్టేశారు. మామూలుగా కాదు, గట్టిగా నిలబడిపోతారు ఈసారి నుంచి. మామూలుగా ఉండదు. దీని గురించి కూడా నెగిటివ్ రివ్యూస్ ఎవరైనా వాళ్ళకి ఫస్ట్ పర్సన్స్ ఎవరు లేరండి. చాలా బాగుంది మూవీ. ఒక కమర్షియల్ కానీ, ఒక యాక్షన్ కానీ, ఒక థ్రిల్లర్ కానీ, ట్విస్ట్ ఉంటాయి బాబు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే మనం ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఉంటుంది, సరే అయిపోయింది కదా అనుకున్నా కానీ అసలు చాలా చాలా ట్విస్ట్ ఉన్నాయండి. మళ్ళీ ఎండింగ్ లో కూడా మామూలుగా లేదు. ఫైట్ సీన్స్ కానీ చాలా ఏంటండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. భాగ్యశ్రీ అస్సలు మామూలుగా లేదు, యాక్టింగ్ చంపేశారు. నిజంగా చాలా బాగా అనిపించింది. డెఫినెట్ గా అండి, మామూలుగా లేదు. అదే చెప్తున్నాను కదా, ట్విస్ట్ అంటే రివీల్ చేస్తే బాగోదు. ఎందుకంటే ఆ ట్విస్ట్ కోసం మూవీకి వెళ్తే చాలా బాగుంటుంది. నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇదేదో ఒక హీరోయిన్ కోసం ఏదో జరుగుతుందేమో ఈ టైప్ ఆఫ్ మూవీ అనుకున్నాను కానీ, బట్ మొత్తం టోటల్ మార్చేస్తారండి బాబు. కమర్షియల్, థ్రిల్లర్, యాక్షన్ మొత్తం వేరే లెవెల్ అన్నమాట. చాలా బాగుంది. డెఫినెట్ గా చెప్తాను, అయ్యే గారు నెంబర్ 1 హిట్ కొట్టేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు అంతే.